ఈ నెల 17 నుంచి ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలకు స్థానిక విశ్వశాంతి విద్యాలయంకు చెందిన 8వ తరగతి విద్యార్థి గుమ్మడిదల ఉదయకిరణ్ ఎన్నికయ్యాడు. విశ్వశాంతి విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ విద్యార్థిని అభినందిస్తూ విశ్వశాంతి యాజమాన్యం 2,000 రూపాయలు, ఆ పాఠశాల తెలుగు పండితులు రామశెట్టి వెంకట రమణమూర్తి 1,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. కరాటేలో ఈ విద్యార్థికి శిక్షణ ఇచ్చిన పిచ్చయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల మొదటి వారంలో నల్గొండ ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీలలో ఉదయకిరణ్ అండర్ 14 విభాగంలో ప్రథమ స్థానంలో నిలవడం ద్వారా జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. దీని వెనుక ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తుల కృషి ఉంది. ఫస్ట్ మన కరాటే మాస్టర్, కరాటే అంటే మనకి సత్తుపల్లిలో గుర్తొచ్చేది మాస్టర్ పిచ్చయ్య సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ కరాటే టోర్నమెంట్ జరిగింది. టోర్నమెంట్లో ఉదయకిరణ్ గోల్డ్ మెడల్ సాధించారు. దాని గురించి పిచ్చయ్య సార్ మీకు ఒక నిమిషం తెలియజేస్తారు. రెస్పెక్టెడ్ సార్, కరాటే స్కూల్ గేమ్స్లో ఉంది. అండర్ 14 ఇయర్స్ అని బాయ్స్ గర్ల్స్, అండర్ 17 ఇయర్స్ బాయ్స్ గర్ల్స్, అండర్ 19 ఇయర్స్ బాయ్స్ గర్ల్స్, ఇట్లా 3 వింగులలో కరాటే ఈవెంట్గా కూడా స్కూల్ గేమ్స్లో ఉంది. ఇది జిల్లా నుండి ఆల్ ఇండియా వరకు ఎవ్రీ ఇయరు అన్ని గేమ్స్ లాగా ఎలా జరుగుతాయో ఆ గేమ్లో భాగంగా ఈ కరాటే ఈవెంట్ కావడం ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ కోవిడ్ వలన 20, 21, 22 లేదు, ఈ సంవత్సరం ఉంది. దాంట్లో భాగంగా జిల్లాలో గెలిచిన ఉదయ్ -60 kg అండర్ 14 ఇయర్స్లో జిల్లాలో సెలక్షన్ అయ్యి, అట్లాగే స్టేట్లుగా కూడా ఈ నెల 5, 6 నల్గొండలో నేషనల్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే 10 ఉమ్మడి జిల్లాల విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. 10 ఉమ్మడి జిల్లాల నుంచి -60 kgలో 10 మంది వస్తారు. ఇది స్టేట్కి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కళ్ళు వస్తారు, ఒక్కొక్క వెయిట్లో -60 kg వెయిట్లో. 10 మందిలో ఒకే ఒక్క వ్యక్తి నేషనల్స్కి వెళ్తాడు. ఆ నేషనల్స్కి వెళ్ళిన వాడు మన ఉదయకిరణ్. ఈ నేషనల్స్ వచ్చి ఈ నెల అంటే ఇప్పుడు మన 17, 18, 19 ఈ 3 తారీఖులలో ఢిల్లీలో ఈ నేషనల్స్ జరుగుతున్నాయి. దానికి ఆల్రెడీ ఉదయకిరణ్ ప్రిపేర్ అయ్యారు. ఆ నేషనల్ టోర్నమెంట్కి యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఈ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టిగా, ఈ గవర్నమెంట్ ఈవెంట్ కాబట్టిగా వాళ్ళే అప్ అండ్ డౌన్ ఛార్జెస్, మొత్తం లాడ్జింగ్, బోర్డింగ్, అంటే యూనిఫామ్ మొత్తం వాళ్ళే ఇవ్వాలి. ఈ సంవత్సరం వాళ్ళు ఆ పని చేయలేదు. మన ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళటం జరుగుతుంటుంది. ఈ స్కూల్ గేమ్స్లో కరాటే ఇంపార్టెంట్.